గ్రహాలు రాహు గ్రహణం, వృక్షం దుర్వ, ఫలితం రాజ్యప్రాప్తి, శత్రునాశనం, ప్రదక్షిణ సంఖ్య 18. అదేవిధంగా కుజుగ్రహం, వృక్షం చంద్ర, ఫలితం వివాహ, సంతాన, భూ సంబంధ వ్యవసాయ వ్యాపార వృద్ధి, ప్రదక్షిణ సంఖ్య 7. అదేవిధంగా ఇవన్నీ చూసిన తర్వాత మనం ఇక్కడ భూ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఒక 7 గ్రహాలు చేద్దాం. వృక్షం ముదుగ, ఫలితం మనశ్శాంతి, ప్రదక్షిణ సంఖ్య 16. అదేవిధంగా ఈ చెట్టు ఒక నవగ్రహం, వివాహ ప్రతిబంధక విముక్తి 20. అదేవిధంగా ఇక్కడ బుధగ్రహణము, వృక్షము ఉత్తరేణి, సమస్త వ్యాపార వృద్ధి, ప్రదక్షిణ సంఖ్య 17 ఫలితం. అదేవిధంగా ఇక్కడ మనకు కనిపించేటువంటివన్నీ కూడా రావి చెట్టు, విద్యాప్రాప్తికి ప్రదక్షిణ సంఖ్య 16 చేస్తే విద్య సంతృప్తి అవుతుంది. గ్రహణాలు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, గురుగ్రహణం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా కేతు గ్రహణం, దుర్ప, మృత్యుంజయం, విముక్తి, మోక్షప్రాప్తి, ప్రదక్షిణ సంఖ్య 7 సార్లు. అదేవిధంగా మనం ఈ ప్రాంతం అంతా నవగ్రహాలతోటి చెట్లతోటి ఉన్నాయి. అదేవిధంగా కొంత ప్రదక్షిణ చేయాలని గ్రహిస్తున్నాం. శనిగ్రహణం, వృక్షము శమి, అదేవిధంగా ఫలితం ఆయుర్వేదాభివృద్ధి, ప్రదక్షిణ సంఖ్య 19. నమస్తే. ఇవన్నీ కూడా మనం ఒక భూ సమస్య